నా పేరు ఆర్తికా బేగం, పల్నాడు డిస్టిక్ ముప్పాల మండలం దమ్మల్పాడు విలేజ్. నా పేరు ఆర్తికా బేగం. మళ్ళీ జగన్ రావాలని చాలా కోరుకుంటున్నాను. మైనార్టీ వాళ్ళకి చాలా బాగా అపూర్వంగా జరుగుతుంది. జగన్ గారు వచ్చాక మైనార్టీలను పట్టించుకోవట్లేదు, టీడీపీ వస్తేనే మైనార్టీలకు న్యాయం జరిగింది అంటారు. ఎవరు చెప్పండి అది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు అది. అలా మైనార్టీ జగనే రావాలి. మంచి జరుగుతుంది, బాగానే అందరికీ జరుగుతుంది. అమ్మఒడి పథకం వస్తుంది, తెలుగుదేశం పట్టాలకు వస్తుంది, జగన్ పట్టాలకు కూడా అందరికీ వస్తుంది. లేదండి, జగన్ హయాంలో వచ్చిన చంద్రబాబు గారు అంటే గుర్తొచ్చే పథకం ఏమైనా ఉందా? చంద్రబాబు అంటే గుర్తొచ్చే పథకం ఏమీ లేదు నాకైతే. జగన్ గారు అంటే 2 పథకాలు చెప్తారా? అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని పథకాలు వస్తున్నాయండి. ఈసారి జగన్ గారి మీద పోటీగా 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, జగన్ గారు ఎదుర్కొంటారు? జై జగన్, జై జగన్ గారే రారు, ఆయన రారు. జగన్ కే ఓటు చేస్తారు, జగనే. జై జగన్, జై జగన్. నమస్తే సార్, నేను దేశాయిపేట 4 సచివాలయం నుండి మన సొంత ఊర్లోనే మనకి ఉద్యోగం కల్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ప్రభుత్వంలోనే ఇలా జరిగింది, ఇంకే ప్రభుత్వాల్లో కూడా జరగలేదు. మరి ఒకవైపు మైనార్టీలకి న్యాయం జరగట్లేదు, జగన్ గారు వచ్చాకనే అన్నారు కదా, వాళ్ళకి లేదు. మైనార్టీకి అలా వర్గ కులాలు అలాగేమీ లేదు, అందరికి న్యాయం జరిగింది. అందరికి కులాలు మతాలు ఏమి లేవు. 30,000 మీకు ఇస్తున్నారా? శాలరీతో సంబంధం లేదు. లేదు. ఎలా ఉందండి గ్రౌండ్ లో రియాలిటీ ఏ విధంగా ఉంది? ఈసారి ఎలా ఉండబోతుంది? బాగుందండి. ఈసారి కూడా మళ్ళీ జగనే. మళ్ళీ జగన్ గారికి గెలుస్తారు.